In a factory, women are 35% of all the workers. The rest of the workers being men. అంటే 35% ఉమెన్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ మెన్ అట. ది నంబర్ ఆఫ్ మెన్ ఎక్సీడ్స్ దట్ ఆఫ్ ఉమెన్ బై 252. మెన్ ఎంతమంది ఉన్నారు? ఉమెన్ కి 252 ఎక్స్ట్రా. ఫైండ్ ది టోటల్ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద ఫ్యాక్టరీ. అయితే ఫ్యాక్టరీలో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు అన్నది కావాలి, ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఫైండ్ ది టోటల్ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద ఫ్యాక్టరీ అన్నారు కాబట్టి టోటల్ నంబర్ ఆఫ్ వర్కర్స్ మనకు తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దాన్ని ఏమనుకోవాలి? ఎక్స్ అని చెప్పి అనుకోవాలి. లెట్ ది టోటల్ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఏమనుకోవాలి? ఎక్స్ అని చెప్పి అనుకోవాలని చెప్పాను. నంబర్ ఆఫ్ ఉమెన్ ఎంత? 35%. ఇందులో మొత్తం వర్కర్స్ లో 35% ఉమెన్ అంటే 35% ఆఫ్ ఎక్స్. అవునా కదా? నెక్స్ట్ నంబర్ ఆఫ్ మెన్. పర్సెంటేజ్ అంటే అర్థం ఏంటి? 100 అని. అవునా? అందులో 35% ఉమెన్, మిగిలిన వాళ్ళందరూ మెన్. అంటే ఎంత? 65%. అంటే మెన్ ఎంత అవుతారు? 65% అవుతారు అవరా? సో 65% ఆఫ్ ఎక్స్ మెన్ అవుతారు. ఇప్పుడు ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? యాజ్ పర్ ది ప్రాబ్లం number of men exceeds that of women by 252 అన్నారు. అంటే number of men is equal to number of women plus 252. నంబర్ ఆఫ్ మెన్ అంటే 65/100 ఇంటూ ఎక్స్. 65% ఆఫ్ ఎక్స్ అంటే 65/100 ఇంటూ ఎక్సే కదా. నంబర్ ఆఫ్ ఉమెన్ అంటే 35% ఆఫ్ ఎక్స్ అంటే 35/100 ఇంటూ ఎక్స్ ప్లస్ 252. ఇప్పుడు ఎక్స్ ఉన్నవన్నీ ఒకవైపుకి, ఎక్స్ లేనివన్నీ ఒకవైపు పట్టుకెళ్ళిపోదాం. అంటే ఏం చేయాలి? అక్కడ బై 100 ఉందంటే అర్థం ఏంటి? 0.65 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.35 ఎక్స్ ప్లస్ 252. ఈ 0.35 ఎక్స్ ఇటువైపుకి వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 252. 0.65 మైనస్ 0.35 ఎంత అయినప్పుడు? 0.30 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 252. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 252 డివైడెడ్ బై 0.30. దీని ఎలా రాయొచ్చు? 252 డివైడెడ్ బై 30 ఇంటూ 100. కింద 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పైన 100 అని వేసాను అంతే. 252 డివైడెడ్ బై 30. దీన్ని డివిజన్ చేస్తే ఎంత? 8.4 వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8.4 ఇంటూ 100 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ పాయింట్ ఉంది కదా, ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. 840. Therefore
total 8,400. number of workers is equal to 840. Please do subscribe, share, like and click on bell icon.